ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇక సునందకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. ఇక కథ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక సునందతో శశికాంత్ అయినా వాళ్ళందరూ ఎందుకు అంత ఆశ్చర్యపడిపోతున్నారు? ఆనంది వాళ్ళకి ఆ నోటీసులు పంపించిందని వాళ్ళకి చెప్పలేదా అని అడుగుతాడు. దాంతో ఇక సునంద, ఆనంది చెప్పడం కాదు, అసలు తనకే ఈ విషయం గురించి తెలీదు, నేను తనకి తెలియకుండా సైన్ చేయించానని అంటూ ఉంటుంది. ఇక శశికాంత్ అలా చేయిస్తే ఆనంది కోపం రాదా అని అడుగుతూ ఉండడంతో, అంటే తను నాపైకి గొడవకు వస్తుందా, నన్ను ఎదిరించి మాట్లాడగలదా అని చెప్తూ ఉంటుంది. అంతలోనే ఇక ఆనందికి సింహాద్రి వాళ్ళు కాల్ చేసి, నువ్వేదో మాకు న్యాయం చేస్తావని నిన్ను నమ్ముకున్నారు ఈ బస్తీ వాళ్ళందరూ, కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలయ్యాక నువ్వు కూడా వాళ్ళ వైపే ఉన్నావని, నువ్వే మాకిలా నోటీసులు పంపిస్తావని కల్లో కూడా ఊహించలేదు అని చెప్పి ఇక సింహాద్రి మాట్లాడడంతో చాలా బాధపడిపోతూ, ఇదంతా నాకు తెలియదని చెప్తున్నా కూడా సింహాద్రి, నీకు తెలియకుండానే నోటీస్ పేపర్ల పైన సైన్ చేస్తావా అని ఇక మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. దాంతో ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. అంటే అత్తయ్య గారు కావాలని నేను ఆ పేపర్స్ చదవకుండా సైన్ చేయించుకున్నారన్నమాట అని కోపంతో అప్పటికప్పుడు ఇక ఆఫీస్ నుంచి అయితే బయలుదేరి ఇంటికి వస్తుంది. ఇక సునంద కూడా కారు శబ్దం రావడంతో బయటికి వచ్చి స్టైల్గా నిలబడి ఉంటుంది. ఇక ఆనంది చాలా కోపంతో కార్ డోర్ వేసి లోపలికి వస్తూ ఉండగా ఎదురుగా సునంద నిలబడి, ఏంటి ఆనంది ఇంత త్వరగా ఆఫీస్ నుంచి వచ్చావు అని అడుగుతూ ఉంటే, రావాల్సి వచ్చింది అత్తయ్య గారు, కాదు మీరు రప్పించారని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండడంతో, ఎందుకు అత్తయ్య గారు నన్ను ఇంత మోసం చేశారు, పేపర్స్ చదవకుండా ఉదయం అందుకేనా నా చేత సైన్ చేయించుకుంది మీరు నిన్న అని అడుగుతుంది. దాంతో, అవును చేయించాను, వాళ్ళకి నోటీసులు పంపించాను ఆ బస్తీ వాళ్ళకి, ఇప్పుడు నువ్వు నన్నేం చేయగలవు అని అడుగుతూ ఉంటే, మీరు చేసింది చాలా పెద్ద తప్పు అత్తయ్య గారు, నేను మీ కోడల్ని కాకముందే ఆ బస్తీ మనిషిని, వాళ్ళల్లో ఒకదాన్ని, అప్పుడే మీతో చెప్పాను ఆ బస్తీ ఖాళీ చేయడం కుదరదని, మీకేం చేతనైతే చేసుకోమని, కానీ ఇప్పుడు నేను మీ ఇంటి కోడలనైనా కూడా నేను బస్తీ వాళ్ళ తరపునే నిలబడతాను, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, ఇప్పుడు సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు అని అంటుండడంతో, సునంద అదంతా నాకెందుకు, నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అందుకోసమే ఇదంతా చేశానని చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది, అది ఎప్పటికీ జరగదు అత్తయ్య గారు, వాళ్ళు ఎప్పటికీ అక్కడి నుంచి వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనివ్వకుండా నేను చేస్తానని అంటుంది. దాంతో ఇక సునంద, ఆనంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా, నీ అత్తయ్య గారితో మాట్లాడుతున్నావు అని అంటుండడంతో, అవును అత్తయ్య గారు నేను మీతోనే మాట్లాడుతున్నాను, కానీ మీరు నన్ను ఎప్పుడైతే తెలియకుండా మోసం చేసి సైన్ చేయించుకున్నారో అప్పుడే మీ గౌరవాన్ని పోగొట్టుకున్నారు, నేను కూడా చెప్తున్నాను మీరేం చేయగలరో చేయండి, కానీ నేను మాత్రం ఆ బస్తీ వాళ్ళ తరపునే నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాను, నేను చదువుకున్న ఈ చదువుకి న్యాయం చేయడానికే, అయినా నాకు లీగల్ అడ్వైజర్గా ఉండడానికి ఇష్టం లేకపోయినా మీ మాటకి గౌరవించి నేను సరే అన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళకి బస్తీ వాళ్ళకి అంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ వాళ్ళ మనిషిగా తట్టుకొని ఉండలేను అని అంటుండడంతో ఇక సునంద, అంటే నీ ఫైనల్ మాట ఏంటి, ఇప్పుడు నువ్వు నాతో పోటీకి వస్తున్నావా, నాతో పోటీకొచ్చి నువ్వు గెలవగలవా, ఇప్పుడే జస్ట్ నీది ఇలా అయిపోయింది అని అంటుండడంతో ఇక సునందతో, అవును మీరు పోటీ అనుకుంటే పోటీనే, నేను ఎలాగైనా గెలిచి తీరుతానన్న నమ్మకం అయితే నాకుంది, మీరేం చేయగలరో చేసుకోండి అని చెప్పి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక సునంద ఎంత పొగరు తనకి, చూసారండి అని అంటుండడంతో, నువ్వు చేసింది తప్పే కదా సునంద అని అంటాడు. దాంతో తను ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుండడంతో శశికాంత్, ఇక ఊరుకొస్తున్నంత తప్పు చేసింది నువ్వు, అయినా ఇప్పుడు తప్పు చేసింది నువ్వైతే తను నిన్ను ఎదిరించి మాట్లాడిందని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటావా, ఇది కరెక్ట్ కాదు, నీకు చేతనైతే తను నీతో పోటీ పడుతుంది కాబట్టి నువ్వు కూడా పోటీ పడువు గెలువు, అంతేకాని తనని ఇంట్లో నుంచి పంపించేయడం అని, ఆదిత్యతో తన గురించి కంప్లైంట్ చేయడం ఇలాంటివి ఏం చేయకు, అప్పుడు నువ్వు గెలుస్తావో తను గెలుస్తుందో చూద్దాం అని అంటుండడంతో, సరేనండి ఇంత దూరం వచ్చాక నేను కూడా ఎలాంటిదన్నో మీకు తెలుసు కదా, నేను ఏదన్నా అనుకుంటే అది ఎలాగైనా జరిపించుకుంటాను, అలాగే ఆ బస్తీ నాకు కావాలి, ఆ బస్తీలో నేను ఫ్యాక్టరీ కట్టాలి, తను ఎలా నన్ను గెలుస్తుందో చూస్తానని ఇక తను కూడా అయితే పంతంతో ఉంటుంది. ఆనంది, ఇప్పటికే మా నాయనకు నేనంటే కోపంగా ఉంది, అత్తయ్య గారు చేసిన పని కారణంగా నాయన నా పైన ఇంకా ద్వేషాన్ని పెంచుకున్నాడు అని చెప్పి ఏడుస్తూ, శివయ్య ఈ పరీక్షలో నువ్వు నాకు అండగా ఉండాలి, నేను నా బస్తీని గెలిపించుకోవాలి అని చెప్పి ఇక బాధపడుతూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.